तेलंगाना के चीफ मिनिस्टर चंद्रशेखर राव ने कर्नाटका में जारी हिजाब तनाज़े पर असेंबली में तबसरा करते हुए कहा कि इस मुल्क में कोई शर्ट पहनता है तो कोई वास्कोट, कोई धोती पहनता है, कोई शेरवानी। ये अवाम की मर्जी है और ये उनके लिबास की आदतें हैं। इससे हुकूमत को क्या ताल्लुक है। चीफ मिनिस्टर ने मुल्क में बढ़ती हुई मजहबी जुनूनियत पर तशवीश का इजहार करते हुए कहा कि हमें मुल्क को इस तरह की जुनूनियत से बाहर निकालने की जरूरत है ताकि नौजवानों को रोजगार के मौके फराहम हो सके। దిగితే ఆడ కర్ఫ్యూ ఉంటదట, హిజాబ్ పంచాయతీ, హిజాబ్ అదేందో హిజాబ్ పంచాయతీ. ప్రజలు దొరుకునే ఆహారం అధ్యక్ష, బట్టలు కానీ సెట్ వేసుకుంటాడు, ఒక వాస్కోట్ వేసుకుంటాడు, ఒక ధోతి కట్టుకుంటాడు, కానీ షేర్వాణి. మనకి ఎవరు దాంతో గవర్నమెంట్కి ఏం సంబంధం అధ్యక్ష, నాకు అర్థం కాదు. అది ఒక అంశంలాగా చిత్రీకరించి ఇంత సంకుచితమైనటువంటి విధానంలో వ్యవహారం చేస్తే ఈ దేశం ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్? హైదరాబాద్లో బాగుంటుందట వాతావరణం, అక్కడ ఫార్మా పరిశ్రమ పెట్టుకోవచ్చు, అక్కడ పోల్ట్రీ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు, అక్కడ ఐటీ పరిశ్రమ పెట్టుకోవచ్చు అంటే వాడు వస్తాడు. కానీ ఎయిర్పోర్ట్లో దిగంగానే వాళ్ళు డామ్మని కట్టుబడి పొడుచుకుంటారట, కర్ఫ్యూ ఉంటుందట, 144 సెక్షన్ ఎవడు వస్తారు అధ్యక్ష? ఈ బిల్ అయినటువంటి ఎక్కువ ఏదైతే ఉందో ఇది ధ్వంసం అయితే లక్షలాది మంది యువకుల భవిష్యత్తు అడమే గోచరం అవుతుంది అధ్యక్ష. ఈ దేశంలో కాబోతం ఉన్నది.